హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పుత్తడి బొమ్మలు ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ దోశలు తయారు చేసుకునేటప్పుడు మనకి ఒక్కొక్కసారి గట్టిగా వస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా మనం ఎప్పుడు చేసుకున్నా సరే ఒకే విధంగా మెత్తగా దూదిలాగా రావాలి అంటే సరైన కొలతలతోటి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ కొబ్బరి దోశల్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రేక్ఫాస్ట్ లాగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏందో చూద్దాం పదండి. ముందుగా దీనికోసం మనం బియ్యం నానబెట్టుకోవాలి. నేను 2 కప్పులు బియ్యాన్ని తీసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి కనీసం 4 గంటల సేపు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈ బియ్యం ఎంత బాగా నానితే మనకి దోశలు అనేవి అంత మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఈ బియ్యం నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు అటుకులు, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 1/2 గ్లాస్ నీళ్లు వేసుకొని మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం బియ్యం ఏ కప్పుతో అయితే కొలుచుకుంటున్నామో ఈ కొబ్బరి ముక్కలు, అటుకులు కూడా అదే కప్పుతోటి కొలుచుకోవాలి. ఇప్పుడు ఫైన్గా గ్రైండ్ అయిపోయినాయి. ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ బియ్యం అనేవి మనకి ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా గిన్నెలోకి వేసుకుందాం. దీంట్లోకి ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం దోశల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి దోశల పిండి అనేది రెడీ అయిపోయింది. ప్యాన్ పెట్టుకొని దోశలు వేసుకుందాం. ఈ దోశలు మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే వేసుకోవాలి. ఈ పిండిని మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయినా రుబ్బుకొని వేసుకోవచ్చు, లేదంటే ఓవర్ నైట్ అంతా పులిగి పెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 పక్కల కూడా ఈ దోశల్ని కాల్చుకోవాలి. ఇప్పుడు మనకి కొబ్బరి దోశ రెడీ అయిపోయింది. దీన్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ కొబ్బరి దోశల్ని మనం ఎప్పుడు తయారు చేసుకున్నా కూడా ఒకే విధంగా రావటానికి సరైన కొలతలతోటి ఎలా తయారు చేసుకోవాలో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.